ఇలా తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు అవుతా ఉంది. నిరుద్యోగ యువత ఏం చెప్తారు? తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే అన్న. ఇప్పుడు వచ్చి నీళ్ళు లేవు, నిధులు లేవు, ఏం లేవు. తెలంగాణ మొత్తం నాయడం చేసి కూర్చుండు రేవంత్ రెడ్డి గారు. ఉద్యోగులు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటే ఇంతవరకు ఉద్యోగాలు కూడా లేవు. ఆ? లోగోలు మారుస్తాంటుండు, తెలంగాణ లోగో మారుస్తానంటుండు. ఆ లోగోలు మారిస్తే ఏమన్నా ఉన్నదా? లోగోలు మారుస్తుంటే ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టే కన్నా. తెలంగాణ ప్రభుత్వాన్ని డెవలప్మెంట్ చేయమను, లోగోలు మార్చుడు కాదు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలు చస్తురు నీళ్లు లేక, ఆ, సరిగా నీళ్లు లేవు, పంటలకు గిట్టుబాటు ధర లేక జనం చస్తురన్న. ఫస్ట్ వీళ్ళకు ప్రభుత్వం మంచిగా పాలన చేయమను. ఈ లోగోలు మార్చుడు, తెలంగాణ చిహ్నాలు మార్చుడు, తెలంగాణ రూపురేఖలు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసుడు అది కాదు పాలన. తెలంగాణ నిన్ను ప్రజలు ఎన్నుకొని నిన్ను మంచిగా సీఎం చేసిరు. ఈ పరిపాలన మంచిగా చేయాలి, అది కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే నీది పద్ధతి కాదు. మంచి ఒక హోదాలు ఉన్నావు, ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నావు, మంచిగా పనిచేయాలని కోరుతున్నాను. అంటే తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు అవుతా ఉంది. మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో బాగానే ఉందంటున్నారు. సో ఇవాళ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, సోనియమ్మ అంటా ఉన్నారు. ఏం చెప్తారు? అన్న, తెలంగాణ ఇచ్చింది 4 కోట్ల జనం. తెలంగాణ మా రాష్ట్రం మాకు కావాలని కోరుకుంటేనే ఇచ్చింది, అలా ఇంట్లో నుంచి ఇచ్చింది కాదన్న తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మా రాష్ట్రం మాకు కావాలి, మా పాలన మాకు కావాలి, మా రాష్ట్రం మాకు వస్తే మా నిధులు మా నియామకాలు అన్నీ మాకు వస్తాయి అని పోరాటం చేసి మేము తెచ్చుకున్న తెలంగాణ. వాళ్ళ ఇంట్లో నుంచి ఇచ్చిన తెలంగాణ కాదన్న. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణ కాదు. మన రాష్ట్రం మాకు కావాలి, మా పాలన మాకు ఉండాలని తెలంగాణ రాష్ట్రం తీసుకొని జైల్లో వాడికి కొట్లాడి చేసి తీసుకొచ్చిన తెలంగాణ. వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చారు అన్న, వాళ్ళ ప్రభుత్వం అది. వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఇంట్లో నుంచి ఇచ్చిరా తెలంగాణ ప్రభుత్వం? తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి కేసీఆర్ పాల్గొనట్లేదు, మేము ఆహ్వాన లేఖ కూడా పంపించినాం, అయినా పాల్గొనట్లేడు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? అది తప్పన్న, ఏం లేదు. అది నిన్న గన్ పార్క్ దగ్గరనే కేసీఆర్ వస్తాడని మొత్తం ముళ్ళ కంచెలు పెట్టి మొత్తం రాకుండా చేసిరు. ఆహ్వానం ఇచ్చిర్రు అని చూపించాలి, ఆహ్వానం పంపినట్టు. అదంతా ఫేక్ ముచ్చట, అదంతా డబుల్ వాల్ ముచ్చట్లు అవన్నీ.